వాయిస్ మంకీస్ మీడియా. నేను సుష్మిత. ఈగోతో అరెస్ట్ అవసరం లేని విషాద సంఘటన లక్ష్యంగా శుక్రవారం అరెస్ట్ నుంచి బెయిల్ ఇచ్చిన విడుదల చేయకుండా రాత్రి జైల్లో ఉంచడం చూస్తే ఈగో లక్ష్యంగా ఉన్న పుష్ప పాత్రలో లీనమై నిజ జీవితంలో కూడా అలాగే ప్రవర్తించిన ఫలితం ఇది అనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వలన కొండ ఉదాంతంతో ఏకతాటిపై వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడమే కారణం. ఏదైనా టాప్ లో ఉన్న ఒకరికి షాక్ ఇస్తే ఇతరులు దారికి వస్తారని రేవంత్ రెడ్డికి బన్నీ టార్గెట్ అనుకోవచ్చు. జాతీయ మీడియా వేదికగా బన్నీపై సీఎం విడుచుకుపడమే సాక్ష్యం. దేశం కోసం పోరాడడానికి సినిమా వ్యాపారస్తులకు అభిమానులు ఎందుకు అంటూనే తాను కృష్ణ అభిమానినని అనడం, ఉంటే తనకు అభిమానులు ఉండాలి అనడం సినీ నటులపై రేవంత్ పర్సనల్ గా తీసుకున్నట్లు అనిపించింది. నాకిష్టమైతే నేనొస్తా అని బన్నీ, నీకు కష్టమైతే నేనొస్తా అని మెగాస్టార్, నన్ను పట్టించుకోకపోతే నేను లోపలే ఇస్తా అని రేవంత్, ఏం జరిగినా బాబు పవన్ పై తోసేస్తా అని వైకాపా. మొత్తానికి బన్నీ అహం కంట్రోల్ చేసే ప్రయత్నం కనపడింది. తగ్గేదే లేదా అనుకుంటే ఇక నెక్స్ట్ ఎపిసోడ్ పుష్ప 2 తరహాలో సీఎం ను మార్చడమే. నాకిష్టమైతే నేనొస్తా అని బన్నీ, నీ కష్టమైతే నేనొస్తా అని మెగాస్టార్, నన్ను పట్టించుకోకపోతే నేను లోపలే ఇస్తా అని రేవంత్, ఏం జరిగినా బాబు పవన్ పై తోసేస్తా అని వైకాపా. మొత్తానికి బన్నీ అహం కంట్రోల్ చేసే ప్రయత్నం కనపడింది. తగ్గేదే లేదా అనుకుంటే ఇక నెక్స్ట్ ఎపిసోడ్ పుష్ప 2 తరహాలో సీఎం ను మార్చడమే. సినిమా టికెట్ ధరలు మరియు సినిమా వారిపై జగన్ వైఖరి తప్పు పట్టిన తమ్ముళ్ళు ఇప్పుడు రేవంత్ అంశంలో సినిమా వారికి నీతులు చెప్పడం తగునా అని తమకు తాము ఆలోచించుకోవాలి. ఇక ఎన్నో ట్విస్టులు మల్పుల తర్వాత హైదరాబాద్ లోను చెంచల్గూడ జైలు నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదలయ్యారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల మేరకు శనివారం తెల్లవారుజామున అల్లు అర్జున్ అధికారులు విడుదల చేశారు. విడుదలైన తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు చేరుకున్నారు. అనంతరం అల్లు అర్జున్ తన జూబ్లీ హిల్స్ లోని తన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ తనను అభిమానించిన, సపోర్ట్ గా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదు, తాను బాగానే ఉన్నానని తెలిపారు. చట్టం అంటే తనకు గౌరవం అని, చట్టం ప్రకారమే తాను నడుచుకుంటానని పేర్కొన్నారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన మృతురాలికి, బాధిత కుటుంబానికి తాను ప్రగాఢ సంతాపం తెలుపుకున్నానని, వారికి ఇప్పటికీ కూడా అండగా ఉంటానని మరోసారి పేర్కొన్నారు. కానీ ఆనాడు జరిగిన ఘటన దురదృష్టకరమని, అనుకోకుండా ఆ దుర్ఘటన జరిగిందని పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా తాను తన సినిమాలు విడుదలైన తొలి రోజు నాడు అభిమానులతో కలిసి సినిమాలు చూస్తూనే ఉంటానని, కానీ ఏ రోజు కూడా ఇలాంటి ఘటనలు జరగలేదని పేర్కొన్నారు. కానీ ఆ రోజు జరిగిన ఘటనలో ఆమె చనిపోవడం బాధాకరమని, వారికి ఏమిచ్చినా వారి నష్టాన్ని పూర్తి చేయలేమని, నాకు సాధ్యమైనంత వరకు ఆ కుటుంబానికి సహాయం చేస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు. అరెస్టు వెనుక ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించగా, ప్రస్తుతం ఆ కేసు గురించి మాట్లాడుకోదలుచుకోలేదని పేర్కొన్నారు. చట్టాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతానని, చట్టాన్ని నమ్ముతానని పేర్కొన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన తరువాత జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇంటికి వెళ్లిన బన్నీని చూసి భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. భార్య బిడ్డలను ప్రేమగా హత్తుకొని ఎమోషనల్ అయ్యారు అల్లు అర్జున్. ఇక ఈ ఉదంతంపై స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, సినీ ఇండస్ట్రీపై కాంగ్రెస్ కి గౌరవం లేదని అల్లు అర్జున్ అరెస్టు ఎందుకు నిదర్శనమన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని అన్నారు. రేవంత్ ఆర్డర్స్ తో పోలీసులు చూపించిన అత్యుత్సాహంపై 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అలాగే దేశమంతా మాట్లాడుకున్నారు. సరైన ఏర్పాటు చేసుకోపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది. ఇప్పుడు ఆ అపవాదులు దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలి. ఈ దుర్ఘటనకు కారణమైన వారిని శిక్షించాలి. అంతేకాని సినీ ప్రముఖులపై దృష్టి పెట్టడం సరైనది కాదు అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.